PS4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాళేశ్వరం కమిషన్ ముందుకు పోవడానికి భయపడుతున్నారని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఎవడు చెప్పిండు నీకు భయపడుతున్నామని? మేము తప్పకుండా విచారణకు వెళ్తాం. మీరు చేసిన దుష్ప్రచారాలను తప్పకుండా పటాపంచలు చేస్తామంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. మనకేమైంది, అప్పటికే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది. నెల రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఎంత హడావిడి ఎన్డీఏసీ వచ్చిందంటే యాక్చువల్ రూల్ ఏం చెప్తుందంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఎన్డీఏసీ రావాలి, సలహా సూచన ఇవ్వాలి. మనం ఏం కోరలే, హడావిడిగా వచ్చింది. 2 రోజుల్లో వచ్చింది, 3 రోజుల రిపోర్ట్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే తుది నివేదిక. కరెక్ట్గా టైంకి ఇస్తుంటుంది. దీనికంటే ఇంకా ముఖ్యమైన పాయింట్ నేను ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇదే గోదావరి నది మీద అదే సెంట్రల్ వాటర్ కమిషన్ అదే ఎన్డీఎస్ఏ కట్టింది పోలవరం ప్రాజెక్టు. ఇదే గోదావరి జస్ట్ కింద మేడిగడ్డ తర్వాత వచ్చేది మన సమ్మక్క బ్యారేజ్, దాని కింద సీతారామ బ్యారేజ్, దాని కింద లాస్ట్కి వచ్చేది పోలవరం. సో ఆ పోలవరం ప్రాజెక్టు ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్, మంచిగా వినాలి. ఆ పోలవరం ప్రాజెక్టుకు ఎవరు సిఇఓ? పోలవరం ఇస్ ఎ నేషనల్ ప్రాజెక్ట్, అంటే జాతీయ ప్రాజెక్ట్. కట్టేది ఎవరు? సెంట్రల్ వాటర్ కమిషన్. ఎన్డీఎస్సీ అంటే ఎవరు? సెంట్రల్ వాటర్ కమిషన్లో ఒక విభాగం. ఎన్డీఎస్సీలో ఎవరు పనిచేస్తారు? సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్లే, సిడబ్ల్యూసీ ఇంజనీర్లే ఎన్డీఎస్సీలో పనిచేస్తారు. ఎన్డీఎస్సీ అండ్ సిడబ్ల్యూసీ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. వీళ్ళే అందులో పనిచేస్తారు, వాళ్ళే ఇంట్లో పనిచేస్తారు. సో మరి ఆ పోలవరం కట్టింది ఎవరు? సిడబ్ల్యూసీ, ఎన్డీఎస్సీ. పోలవరంలో డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయింది, దాదాపు 1500 కోట్ల నష్టం జరిగింది. గైడ్ వాల్ కొట్టుకపోయింది. పోలవరంలో కాపర్ డ్యామ్ లీకేజ్ అయింది. మరి ఇవన్నీ జరిగితే ఇది ఎప్పుడు జరిగింది? 4 ఏళ్ళు అయింది. ఇప్పటిదాకా ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు అని నేను అడుగుతా ఉన్నా. ఈ మేడిగడ్డ మీద అంత అత్యుత్సాహం ప్రదర్శించిన ఎన్డీఎస్ఏ అదే గోదావరి నది మీద కట్టిన పోలవరంలో 1000 కోట్ల రూపాయల నష్టం జరిగి డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయి కాపర్ డ్యామ్లో లీకేజీలు వచ్చి గైడ్ వాల్ పడిపోతే అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? 4 ఏళ్ళైనా ఎన్డీఎస్ఏ ఎందుకు పోలేదు? ఎన్డీఎస్ఏ అనేది ఇది బీజేపీకి ఒక జేబు సంస్థ లాగా, అది కూడా మరో ఈడీ సిబిఐ లాగా తయారైపోయింది. అందువల్లనే ఇవాళ ఏమైంది, అక్కడనేమో ఇంతవరకు పోలే, ఇంతవరకు ఒక రిపోర్ట్ కూడా ఇవ్వలే 4 ఏళ్ళైనా. ఇక్కడ మాత్రం అసెంబ్లీ ఎన్నికల ముందు ఒకటి, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకటి, రజతోత్సవం ముందు ఒకటి. ఇలా ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా మీకు. ఆ పోలవరం కట్టింది, పోలవరంకు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఒకరు ఉంటారు. దాన్ని ఏమంటారంటే సిఇఓ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. హూ ఇస్ దట్ సిఇఓ? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎవరైతే ఇచ్చిండో గాయనే సిఇఓ ఉన్నాడా. పోలవరం బస్కచెర్ల ప్రాజెక్టుకు 81,900 కోట్ల ఖర్చు అవుతుంది. చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులు త్వరగా పొందాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ నెలాఖరులోపు టెండర్లను చేపట్టి చర్యలు తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టుకు 81,900 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఇందులో 50% ఈఏపీ రుణంగా, కేంద్ర గ్రాంట్ 20%, రాష్ట్ర ప్రభుత్వం ఈక్విటీ 10%, హెచ్ఈఎం హైబ్రిడ్ యూనిటీ మోడల్ పద్ధతిలో 20% ఉంటుందని చంద్రబాబు తెలిపారు. గుజరాత్ లో ఒక పెద్ద బ్రిడ్జి కూలిపై 140 మంది చనిపోతే ఎన్డీఎస్ఏ పోదు, ఏజెన్సీ పోదు. బీహార్లో 4 రోజులకు ఒక బ్రిడ్జి కూలిపోతున్నా అడిగే నాదుడు లేదు. అదే తెలంగాణలో సుంకిశాల రిటర్నింగ్ వాళ్ళు కూలిపై 100 కోట్ల నష్టం జరిగితే ఎన్డీఎస్ఏ రాడు, ఎవడు రాడు. అలాగే ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్ప కూలిపై 8 మంది చనిపోయినా ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కేంద్రంలో ఉండే ఒక్క మంత్రి కూడా మాట్లాడలేదు. వట్టెం పంప్ హౌస్ మునిగిపోతే దాని గురించి మాట్లాడే వాళ్ళే లేరు. కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, గుజరాత్ ప్రభుత్వం మాట్లాడదు. బీహార్లో 4 రోజులకు ఒకసారి ఒక్కొక్క బ్రిడ్జి కూలుతున్నా అడిగే నాతుడు లేడు. అదే తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్ల నష్టమైన ఎన్డీఎస్ఏ రాదు, ఎవడు రాడు. అట్లాగే ఎస్ఎల్బీసీ టన్నల్ వీళ్ళ అవినీతి కమిషన్ల కక్కుర్తితో అది నిజంగా మళ్ళా తిరిగి రివైవ్ చేసే పరిస్థితి ఉందా లేదా అని కూడా సోయి లేకుండా, కనీసం ఆలోచన లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా పూర్తి స్థాయిలో కుప్పగూలిపోయి 8 మంది చచ్చిపోయి దగ్గర 100 రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడాడు, రేవంత్ రెడ్డి మాట్లాడాడు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి మాట్లాడాడు. ఎవరు బాధ్యత తీసుకున్న మనిషి లేడు. అట్లాగే వట్టెం పంప్ హౌస్ మునిగిపోయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడేటోడు లేడు. అట్లాగే పెద్దవాగు ఒకసారి కాదు 2 సార్లు కొట్టుకొని పోయిన ప్రాజెక్టు అడిగేవాడు లేదు. కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం హరీష్ రావు గారు, కేసీఆర్ గారు 100 సార్లు చెప్పారు.
కాళేశ్వరంలో 100 కంపోనెంట్లు ఉంటే ఒక్క కంపోనెంటు ఒక బ్యారేజ్, అందులో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు ఉన్నాయి. 100 కంపోనెంట్లు ఉన్నాయి. ఆ 100లో ఒకటి మేడిగడ్డ బ్యారేజు. అందులో మొత్తం 371 పిల్లర్లు ఉంటే 3 బ్యారేజీలు కలిపి 2 పిల్లర్లలో ఒక దగ్గర పగులు వచ్చింది. దాన్ని పట్టుకొని దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడంటే దుడ్డెను కట్టేయమని బీజేపీ వాడు 2 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని వడ్డించి ఎన్డీఏ రిపోర్ట్ బీజేపీ ఆఫీస్లో తయారు చేసి ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు. దానికి తిరుగులేని విధంగా ఎల్ఎన్టీ అనే సంస్థ, ఏ సంస్థనైతే పార్లమెంట్ భవనం కట్టిందో, ఏ సంస్థనైతే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కట్టిందో, ఆ సంస్థ మొన్ననే స్పష్టంగా చెప్పింది, ఈ నివేదికను మేము తిరస్కరిస్తున్నాం, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇది చెత్తబుట్టలో పడేయడానికి తప్ప ఎందుకు పనికిరాని రిపోర్ట్ అని చెప్పినారు. అట్లాగే ఆ సంస్థని, ఏ సంస్థనైతే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఏ సంస్థనైతే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిందో ఆ సంస్థ నిజంగానే పనికిరాందైతే మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ఆ సంస్థతో ఎందుకు కట్టించినావు నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా తెలంగాణకి వెళ్ళిపోయిన మూటలతోనే కట్టిరు, మీరు అందరికి తెలుసు అది. అందుకే మేము అనేది భూభారతి చట్టంలోని అప్పీలు ద్వారా భూ సమస్యలకు పరిష్కారమన్న ఎమ్మెల్యే నాగరాజు. వరంగల్ భూభారతి నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి సదస్సు కార్యక్రమంలో భాగంగా నేడు పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ సత్యసారథ దేవితో కలిసి పాల్గొన్న వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. పాస్బుక్ ఉండొకరికి భూమి లేకుండా పాస్బుక్ రావడం, లేదంటే ఎక్కువ తక్కువ ఎక్కడం, తక్కువ ఎక్కువ ఎక్కడం, పక్క అన్ని చేంజ్ కావడం, ఇటువంటి సమస్యలతో ఉన్నారు. కాబట్టి కొందరేమో రైతు రుణమాఫీ, రైతు బీమా కోసం, రైతు దానికోసం పెట్టుకోవడం, లేకుండా కూడా పాస్బుక్ రావడం, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి కొన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ఫస్ట్ మండలాలు తీసుకున్నారు. ఆ మండలాల నుండి ఇప్పుడు సోదరులు ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చినట్టుగా అక్కడ ఉన్న ల్యాండ్ ఎక్కకపోవడం, ఆయన పేరు మీద ఆ పక్క రైతు ఒప్పుకోకపోవడం, ఇటువంటి అన్ని సమస్యలు ఉన్నప్పుడు తప్పనిసరిగా మొత్తం యంత్రాంగం వచ్చి కూర్చొని దాన్ని రీసర్వే చేసి ఆయన తీసుకోకపోవడం క్వశ్చన్ ఉండదు. నోటీస్ ఇచ్చినప్పుడు ఏ రైతన్నా తీసుకోవాలి, ఎవరైనా తీసుకోవాల్సిందే. లేదంటే పవర్స్ ఉంటే కలెక్టర్ గారికి ఆ పవర్స్ని ఉపయోగించి ఆ యొక్క భూమిని మొత్తం గ్రామాన్ని కూడా మొత్తం సర్వే చేసి కరెక్ట్ హద్దులు ఫిక్సప్ చేసి ఎవరికి నష్టం జరగకుండా, ఎవరైతే నష్టపోయిందో వారికి అందరికి కూడా మేలు జరిగే విధంగా ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఈరోజు ఫ్రైడే కాబట్టి అందరు రైతులు రాలేదు. సో మళ్ళీ ఒక రోజు 18 ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులను తొలగించే దిశగా ముందుకెళ్తున్న ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చింది. అందుకే మీ అందరికీ రైతులకు ఎవరికి ఇబ్బంది కలగద్దనే ఉద్దేశంతో ఈ భూభారతి చట్టాన్ని తెచ్చింది. గతంలో చేసిన తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ పైలట్ ప్రాజెక్టులో ఇచ్చిన మండలాల్లో సర్వే చేసి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, ఆ సమస్యలని ఆ రిపోర్ట్ సంగ్రహించాక మన సమస్యలు కూడా అతి త్వరలో ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని భావిస్తున్నాను. కాబట్టి బుచ్చన్న సీనియర్ నాయకులు ఉన్నారు, ఇక్కడ అందరు ఉన్నారు. తర్వాత రాజేష్ ఖన్నా, మనోజ్ భాయ్ ఉన్నాడు. సో రాజేష్ ఖన్నా, మనోజ్ ఉన్నాడు, రమేష్ గ్రామాధ్యక్షులు ఉన్నారు. మీరు అందరూ రైతులను మళ్ళీ ఒకసారి 18th రోజు 18వ తారీఖు రోజు వాళ్ళ సమస్యను వీలైతే ఒక ఆటో పెట్టి అందరికీ అనౌన్స్ చేస్తే అందరు రైతులు వస్తారు. ప్రాంతం నేర్పించి మీ సమస్యలపైన అన్ని దరఖాస్తులు తీసుకొని తప్పనిసరిగా మీకు మేలు జరిగే విధంగానే ఉంది ప్రభుత్వం. రైతులకు మేలు చేసే విధంగానే ముందుకు వెళ్తుంది. ఎవరికి నష్టం జరగకుండా, అధికారులకు ఇబ్బంది కలగకుండా, అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరు కూడా కలత చెందొద్దని ఈ వేదిక మీద వెళ్ళి మేము అందరినీ వేడుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్. ఒకవేళ మీకు ఇక్కడ రాలేకపోతే కూడా సెటిలర్ ఆఫీస్ మళ్ళీ తెలియాలి వెళ్ళాలి. దాని బదులు మీరే రావడం కరెక్ట్. 34 గుంటలు ఉంది. 27 ఎకరాలు 36 గుంటలు ఆల్రెడీ చేశాను. ఉన్నదానికంటే ఎక్కువ 20 గుంటలు నాకు ఇచ్చేయాల్సింది. ఆల్రెడీ ఎక్కువ అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తాం.
పర్వతగిరి మండల కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్ నందు పర్వతగిరి మండల పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కెఆర్ నాగరాజు, ఎంపీ శ్రీమతి కడియం కావ్య, జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్యశారదాదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్తో కలిసి 249 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సుమారు 12,45,00,000 రూపాయల విలువ గల మంజూరు పత్రాలను అందజేశారు. తెలంగాణను బాగు చేస్తాం, తెలంగాణ కింద దోస్తున్న సంఖ్యలు మా కడుపు నిందలే, మా పామలు లేవు, మాకు ఏం లేవు అని ఇప్పుడు మళ్ళీ మన చుట్టూ తిరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పెద్ద మందితో ఆలోచించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు కడుపులో పెట్టుకుని పెంచండి, జీవిస్తే తప్పనిసరిగా మళ్ళీ కూడా మన ముఖ్యమంత్రి గారు అన్ని విధాలు మనకు అందుబాటులో ఉంటుందని ఈ చక్కటి సమయం వచ్చింది. తొమ్మిదో తారీఖులో కూడా అందరూ కూడా ముందుకు పోసుకుంటారు. ఎవరైతే కట్టుకోరో వారికి డైరెక్ట్ ఉంటుంది, డైరెక్ట్ పవన్లో కట్టకుంటే డైరెక్ట్ సమయంలో కట్టకుంటే క్యాన్సల్ ఇస్తారు. కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని ఎవరు కూడా వదిలిపెట్టుకోకుండా ఇల్లు లేకుండా ఇబ్బంది పడిన వాళ్ళందరూ కూడా ఈ కళలు ఆ సమర్థం సహకరించాలని, మీకు అన్ని విధాల అండగా ఉండాలని ఈ సమయించిన మీ అందరికీ మా నాయకులకు అందరికీ కూడా పెద్ద నాయకులు, సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు ఒక ప్లేట్ తీసుకుంటే ఒక ప్లేట్ తీసుకుని బాధపడుతుంది. కాబట్టి అందరికీ గ్రామాధ్యక్షులకు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు అందరికీ కూడా త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ. వరంగల్ జన్పాక్లోని ఈద్గాలో బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు అనంతరం బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇమాం మాట్లాడుతూ త్యాగానికి క్షమను గుర్తు చేస్తూ స్వార్థాన్ని త్యజించాలన్నదే బక్రీద్ మనకిచ్చే సందేశమని, శాంతి సామరస్యాలతో సమస్త మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ముస్లిం సోదరులు ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. अदा करता हूँ 6 जायद तकबीरों का वास्ते अल्लाह ताला के, वो मेरा काबे शरीफ के, काबे इस इमाम के। इस तरह कह के नियत बांध में इमाम तकबीर बुलंद करेगा। वो तकबीर तकरीमा होगी। तकबीर बुलंद होने के बाद आप हाथ बांध लीजिए, सना पढ़ लीजिए। उसके बाद इमाम పెద్దమగడ్డ ఈద్గా మైదానంలో ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయని, చైర్మన్ సిరిసిల్ల రాజయ్య. బక్రీద్ అనేది త్యాగానికి, విశ్వాసానికి, అల్లాహ్ విధేయతను ప్రతీక అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి అన్నారు. శనివారం రోజున బక్రీద్ పండుగను పురస్కరించుకుని హనుమకొండలోని పెద్దమగడ్డలో ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యతో కలిసి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈద్గా మసీదులలో ప్రత్యేక నమాజులు నిర్వహించబడ్డాయి. మత పండితులు, మాల్వీలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పండుగ విశిష్టతను వివరించారు. అనంతరం ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తమ్మడపల్లి, వెంకటాపురం, కఠాంపూరు, పసరగొండ, రవినగర్, కొండూరు, కాట్రపల్లి, నాంచారి మండూరు, చిట్యాల, నిర్మల, నల్లమెల్లి, బుద్దారం, మైలారం తదితర గ్రామాల్లో అహ్మదీయ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈద్గా మసీద్ వద్ద సమావేశమై ప్రత్యేక ఈద్ నమాజులు చేశారు. फोटो ना मैं न्यूज़ में देने 1650 एक दुम्बा जो भेड़ जिसको कहते हैं उसको कुर्बानी दिया था। तो हमारे प्यारे हुजूर ने फरमाता है कि एक बकरी, गाय या ऊँट काटना काफ़ी नहीं है हमारे लिए, बल्कि असल जो चीज़ है वो तकवा है, खुदा का डर है कि इब्राहिम अलैहिस्सलाम का जो बेटा छोटा सा बच्चा। TS4 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి TS4 తెలుగు.